కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సిబిఐ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా జాతీయ డ్యాం భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికల్ని సిబిఐ పరిశీలిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ని సిబిఐ అధికారులు విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులకి పుస్తకాలు, క్యాలిక్యులేటర్లు, ఇతర కిట్లని మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. కొత్తగా ఏర్పడిన ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి స్పెషల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కోరామని, అందుకు అనుగుణంగా యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్స్ కి అవకాశం ఇచ్చారన్నారు. స్పాట్ అడ్మిషన్ల అవకాశాన్ని ఇంజనీరింగ్ చదవాలనుకునే వారు వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచంలో రోజురోజుకి పోటీతత్వం పెరుగుతోందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు మరింత ఉత్సాహంగా చదవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పెషల్ కౌన్సిలింగ్ మనకి కాబోతోంది. మీ మిత్రులు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఫుడ్ బాగుంటుందా, మీకు మేనేజ్మెంట్ అయినా అట్లా ఏం చేసుకుంటారు, వాడే చెప్తారా, అట్లా వంట చేస్తారా, వాడే చేస్తారా, నేను కూడా వస్తా, ఒక పూట భోజనం చేస్తా, మీకు ఇబ్బందులు నాకు చెప్పండి. ఓన్లీ నా ఆఫీస్ ఎప్పుడంటే మీరు ప్రిన్సిపాల్ చూసుకుంటారు సార్, మీ బాధ్యత. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాం మంచిగా. నేను వెజిటేబుల్స్ రేట్లోనే తెలంగాణ బ్యూటిఫుల్ ఫిష్ దొరుకుతుంది. అంటే దానికంటే హెల్తీ ఫుడ్ అంటే ఏమన్నా ప్రాంతం పాలు కూడా బ్యూటిఫుల్ పాలు. ఇక్కడ పాలు నేను ప్రత్యేకించి చెప్తున్నాను, హుస్నాబాద్ మిగతా అంతా ప్యాకెట్ పాలు కొనుక్కోవాలి. ఇక్కడ